ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక తారకాసురుని కుమారస్వామి సంహరించిన తర్వాత కథ ఏం జరిగింది అనేటటువంటి విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథా కథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణాన్ని తప్పకుండా వినేటటువంటి ప్రయత్నం చేయండి. కేవలం పుణ్యమే కాదు, దీంతో పాటు పుణ్యంతో పాటు పుణ్యం పురుషార్థంతో పాటు మనకు తెలియకుండానే ఏ స్థితిగతుల్లో ఎలా ప్రవర్తించాలో కూడా సూక్ష్మంగా మనకు తెలియజేస్తూ ఉంటాయి ఇటువంటి కథలన్నీ కూడా. మీకు విషయం చెప్తాను. ఏదైనా క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు భగవద్గీత, రామాయణం, అలాగే శివపురాణం ఇటువంటి 4-5 ముఖ్యమైన పుస్తకాలు మీ ఇంట్లో ఉండేటటువంటి జాగ్రత్త పడండి. దానివల్ల మీకు తెలియకుండానే ఒకలాంటి సానుకూలమైనటువంటి దృక్పథం మీకు ఏర్పడుతూ ఉంటుంది. మీరు చదివినా చదవకపోయినా ఆ పుస్తకాలు మీ ఇంట్లో ఉండేటట్టు జాగ్రత్త పడండి. ఒక సూచిక ఏంటంటే, మీకు ఏదో క్లిష్టమైన సమస్య వచ్చింది, ఎవ్వరికీ చెప్పలేకపోతున్నారు. ఒక పని చేయండి, భగవద్గీతను అంటే మీరు ఉన్నట్టుండగా ఏదో ఒక పేజీని మరి తెరిచి చూడండి. తప్పకుండా మీ సమస్యకు ఏదో ఒక పరిష్కారము భగవద్గీత చూపిస్తుంది. అలాగే ఏ పురాణ ఇతిహాసాలు మీరు మధ్యలో నుంచి తెరిచి చూసినా కూడా మీ సమస్యకు ఎక్కడో అక్కడ చిన్న సూచిక అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి పుణ్యం పురుషార్థమే కాకుండా మోక్షానికి సోపానం కూడా ఈ పురాణ పఠనాలు అన్నీ కూడా వినడము, చదవడము, రాయడము ఇవన్నీ కూడా చక్కగా మోక్ష సాధనము. అలాగే సమస్యలకు పరిష్కారము సూచించేటప్పుడు కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. కాబట్టి చెప్పుకోలేని పరిస్థితి ఏదన్నా ఉన్నప్పుడు ఒక పురాణ గ్రంథాన్ని తెరచి చూడండి, మీ సమస్యకు సరైన పరిష్కారము అక్కడ దొరుకుతుంది. కాబట్టి కుమారస్వామి ఘోరంగా యుద్ధం చేశాడట. ఇక తారకాసుర సంహారంలో ఎలా అయితే తారకాసురుడిని వధించాడు, కేవలము తారకాసుర సంహారం కోసమే, రాక్షస సంహారం కోసమే పుట్టినటువంటి అద్భుతమైన రూపము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపము. కాబట్టి పుణ్యతీర్థులారా, మీ ఆసక్తి చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది అని సూత మహర్షి సౌనకాది మునులకు ఇలా బోధిస్తూ ఉన్నారు. ఒక్కో కథ గురించి ఇలా సౌనకాది మహర్షులందరికీ కూడా సూత మహర్షి బోధన చేస్తూ ఉన్నారు. శివలీలల గురించి, శివపురాణం గురించి, షణ్ముఖుడు, షడాననుడు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి అన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేర్లే. ఏ పేరుతో పిలిచినా ఇక అన్నీ కూడా ఆయన పేర్లే. సహజంగా ఒక కుటుంబానికి ఒక కుమారుడు ఉంటాడు. కుమారుడు అన్నవాడు ఇంటిని, ఆ చుట్టుపక్కల బంధువుల్ని వాళ్ళని కాపాడుకోవాలి. ఇంట్లో భార్యని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కాపాడుకోవడము కొడుకు లక్షణము, అంటే ఇంటి యజమాని లక్షణము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి అని ఎందుకంటారంటే, ఈ లోకం మొత్తాన్ని కాపాడాడు, అందరినీ కాపాడి రాక్షస సంహారం చేసిన కారణంగా కుమారస్వామి అని నామకరణం అనేది అలా స్థిరపడిందనమాట. ఇక ఇలా ఎంతసేపు శివునికి సంబంధించినటువంటి కథల్ని చెప్పుకున్నా విసుగు జనించదనమాట. ఎంత చెప్పుకున్నా కూడా శివుని లీలలు వినే కొద్దీ వినాలి అనిపిస్తూ ఉంది. ఎంత పాపాత్ములు కూడా ఇక ఎటువంటి నీచమైన పనులు చేసి, ఎన్ని పాపాలు చేసినా ఈ పురాణ పఠనాలు చేయడం వల్ల, భగవంతుణ్ణి ఆశ్రయించడం ద్వారా తెలియకుండానే వారి పాపాలన్నీ కూడా దూది పింజ ఏ విధంగా అగ్నిలో పడి మసైపోయి మాడిపోతుందో అలాగే ఈ పాపాలన్నీ కూడా మసైపోతాయి, అంటే పటాపంచలైపోతాయి. అది భగవంతుడికి, భగవశక్తికి, దైవశక్తికి ఉండేటటువంటి బలము, ఆ నమ్మకం కూడా ఉండాలి భగవంతుని మీద. అప్పుడు అలా ఆరాధిస్తూ ఉంటే నమ్మకంగా, దయచేసి కోరికలు అడగకండి. పూజ చేసినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు మీకేం కావాలో భగవంతునికి బాగా తెలుసు. మరీ తీరకపోతుంటే ఒకసారి గుర్తు చేయొచ్చు, కానీ అదే పనిగా అడగకండి. నాకు ఇంత డబ్బులు కావాలని, నాకు ఇది కావాలని అదే పనిగా అడగడం అనేది మంచి పద్ధతి కాదు. కొంతమంది అంటూ ఉంటారు, ఎన్నిసార్లు అడిగినా నా కోరిక తీరదేంటండి అని. ఏమో ఆ కోరిక వెనక ఏమి విధ్వంసం దాగి ఉందో, అందుకే మీ కోరిక తీరడం లేదు. అన్నీ కూడా బేరేజు వేసే భగవంతుడు మీకు ఏది శ్రేష్టమైందో, ఏది మీకు సురక్షితంగా ఉంటుందో అదే మీకు ఇస్తాడు. కాబట్టి ఇక శివుని కథలు ఎన్ని విన్నా కూడా విసుగు అనేది జనించదు. అదే వాటిలో ఉండేటటువంటి గొప్పతనము, ఉన్నతత్వము. శివుడి కథలు ఎంత విన్నా ఇంకా వినాలి అని అనిపిస్తుంది.
ఎప్పుడైతే కుమారస్వామి తారకాసురులు ఇద్దరు కూడా ఒకరితో ఒకరు తలపడ్డారో, ఆ తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు అంతమైనటువంటి అంటే సంహరించబడ్డ క్షణంలోనే అందరూ కూడా ఆనందించారు అని చెప్పుకున్నాం కదా. ఇక అసలు షణ్ముఖుడు పుట్టిందే రాక్షస సంహారం కోసము. షణ్ముఖుడు అన్నా కూడా కుమారస్వామి నామధేయం అంటే పేరు. కుమారస్వామి షణ్ముఖుడు పుట్టిందే అందుకోసం కాబట్టి ఆ కార్యము కడకాకరికి విజయవంతమైంది. ఎన్నో మలుపులు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించేటప్పుడు కుమారస్వామి జననము అబ్బో ఎన్ని మలుపులు ఉంటుందో చెప్పనవసరం లేదు. కొంతకాలం గంగాదేవి, కొంతకాలము అగ్నిదేవుడు, అలా ఎంతమంది ఆ శివ తేజస్సును భరిస్తే ఆ కుమారస్వామి జననం అనేది, షణ్ముఖుడి జననం అనేది జరిగింది. అంత ఆషామాషిగా ఏం జరగలేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననము. ఎన్నో మలుపులు. అసలు ఈ పిల్లవాడు పుడతాడా లేదా అనేటటువంటి అనుమానం కూడా వచ్చింది ఒకానొక దశలో. పుట్టకపోతే మరి తారకాసుని ఎవరు చంపుతారు? ఎన్నో మలుపుల మధ్య పుట్టాడు కుమారస్వామి. ఇక అలాగే పుట్టిన తర్వాత ఎన్ని మలుపులు. ఈ తారకాసుని ఈ చిన్నపిల్లవాడు కుమారస్వామి చంపగలడా లేడా? ఎన్నో మరి అందరు దేవతలు ఆ సూక్ష్మాన్ని ధర్మాన్ని ఎలా యుద్ధం చేయాలి, వాడి పతనానికి ఎక్కడెక్కడ మరి కొన్ని అంశాలు ఉంటాయి, తెలియని అంశాలు ఉంటాయి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు సూచిస్తూ ఉంటారు. అటువంటివన్నీ కూడా చెప్పారంట దేవతలు. ఇలా కాదు అలా చేయి, అలా కాదు ఇలా చేయని. కడకాకరికి తారకాసుని సంహరించాడు కుమారస్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షడాననుడు, షణ్ముఖుడు, అలాగే కృతికల పాలు తాగిన కారణంగా కార్తికేయుడు, శరవణ భవాని, ఎన్ని పేర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. కుమారస్వామిని వేణోళ్ళ అందరూ కూడా దేవతలు అందరూ కూడా కీర్తించారు. ఎప్పటి నుంచో ఈ రాక్షస బాధలకు గురవుతూ ఆందోళన చెందుతున్నటువంటి తమకు వాడి మృత్యువు చాలా ఆనందాన్ని కలిగించిందని దేవతలంతా కూడా పూల వృష్టి కురిపిస్తూ ఉంటారు. ఆనందమైనటువంటి పూల వృష్టి కురిపిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద, షణ్ముఖుడి మీద. శివపుత్రుడు పార్వతి పరమేశ్వరుల ముద్దుల తనయుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి రాక్షస బాధలు తప్పినందుకు, రాక్షస సంహారం చేసినందుకు కారణంగా వాడి మృత్యువు ఆనందాన్ని కలిగించిందంట అందరికీ, దేవతలకి, ఋషులకి, మానవులకి. ప్రతి ఒక్కరూ ఆనందాన్ని వెల్లడి చేశారు. ఇక చక్కగా కూడా విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు అంటూ పలు విధాలుగా స్తుతించి ఎవరి నిజవాసాలకు వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పుకున్నాం కదా. ఇక వెంటనే కుమారస్వామి కూడా విజయ గర్వంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారి ఆశీర్వాదాలు పొందాడట కుమారస్వామి. ఆపై అతను తన అనుంగు భార్య, తన భార్య ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య దేవసేనను ఆమె తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్ళి, మాతాపితరులారా, ప్రస్తుతము నేను దుష్ట శిక్షణ శిష్టరక్షణ ముగిసింది, ఆ తంతు ముగిసింది. తారకాసుని సంహరించాను కాబట్టి కొద్ది రోజులు అలా వనవిహారం చేసి వస్తాము నేను దేవసేన అని చెప్పి తల్లిదండ్రులు అయినటువంటి శివపార్వతుల దగ్గర అనుజ్ఞ తీసుకుంటాడు. అంటే ఒక ఆజ్ఞ తీసుకునే ఎక్కడికైనా బయటకు వెళ్ళేవారట. ఆ రీతిగా వనవిహారం చేసి వస్తాము అని అనుజ్ఞ పొంది ఇద్దరు కూడా హాయిగా విహారానికి బయలుదేరారట. కుమారస్వామి, దేవసేన ఇద్దరు కూడా దాదాపు మరి వాళ్ళు కొత్త దంపతులే కాబట్టి మధ్యలో తారకుడితో తలపడాల్సి రావడంతో దాంపత్యానికి కొద్దిగా విఘాతం కలిగింది. అంటే కొద్దిగా అడ్డంకి అనేది కలిగింది ఈ యుద్ధం వల్ల. మళ్ళీ ఇన్నాళ్లకు భర్త విజయంతో తన వద్దకు చేరడంతో దేవసేన మదిలో శతకోటి తారకలు ఉదయించినట్లయింది. దేవసేనకు తన భర్త ఇంత వీరత్వము శూరత్వంతో ఒక రాక్షసుని సంహరించిన కారణంగా దేవసేనకు చాలా ఆనందం కలిగి ఇక శతకోటి తారకలు ఉదయించినట్లయిందంట. అందులోనూ ఇప్పుడు ఇద్దరికి కోరుకున్న ఏకాంతం లభించడంతో, కొత్త జంట కాబట్టి ఏకాంతం లభించడంతో వారి ప్రణయానికి ఇక హద్దే లేకపోయింది. ఆకుల్లో ఆకుల, పువ్వుల్లో పువ్వుల, చెట్లలో చెట్లల, పక్షుల్లో పక్షుల్లా ఇద్దరు కూడా ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నారంట. ఆ ఇద్దరిని ఆపేవాళ్ళు లేకపోవడంతో వారి మధురమైనటువంటి కోరికలన్నింటినీ కూడా అంతకంటే మధురంగా తీర్చుకుంటున్నారంట. ఈ దేవసేన సుబ్రహ్మణ్యులు ఇద్దరు ఇలా గడుస్తూ ఉన్నాయి రోజులు. ఇలా గడుపుతున్న వాళ్లకు రోజులే తెలియడం లేదు. ఇలా ఉండగా ఒకనాడు వీరున్న ప్రదేశానికి దేవమౌని అయినటువంటి నారదుడు మహర్షి అక్కడికి వస్తాడు.
దేవసేన కుమారస్వామి ఎక్కడ ఉన్నారో ఏ కొద్ది మందికో తప్ప ఎవ్వరికీ తెలీదు. అలా వన విహారానికి వెళ్ళారట. కానీ బ్రహ్మ మానస పుత్రుడు, త్రిలోక సంచారి, లోక కళ్యాణ కారకుడు అయిన నారదునికి తెలియని విషయం అంటూ ఏదన్నా ఉంటుందా? ఏది ఉండదు. కాబట్టి వారెక్కడున్నారో కనుగొన్నాడు మరి త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు. ఇదంతా కూడా ప్రణయ విహారము. హరినామ సంకీర్తనామృతాన్ని అందరికీ పంచుతూ లోకాలన్నీ సంచరించే మహద్భక్తుడు దేవఋషి అయిన నారదుడు వచ్చినట్టు గమనించగానే కుమారస్వామి ఆయన భార్య అయినటువంటి దేవసేనతో కూడి నారదునికి ఎదురేగి అర్ఘ్య పాద్యాదులను సమకూర్చి ఆ చింతనే ఉన్న దర్భాసనంపై కూర్చుండి నియమించి, దర్భాసనం ఉంటుంది కాబట్టి వనంలో ఉన్నా సరే ఆ దర్భాసనంపై కూర్చుండబెట్టి ఇక కుశల ప్రశ్నలు వేసి అనంతరం వచ్చిన పని గురించి ఇలా అడుగుతాడనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుమారస్వామి, చెప్పండి స్వామి, ఏంటి మీరు వచ్చిన పని? మరి ఏమైనా నన్ను అడగాల మీరు అని కుశల ప్రశ్నలు అడగటము ప్రారంభిస్తాడు కుమారస్వామి దేవసేనతో కూడి. ఇదంతా కూడా ప్రణయ విహారము. మరి వచ్చే భాగము లోక కళ్యాణం గురించి మరలా తెలుసుకుందాము. ఎంతో ఆసక్తిగా చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణాన్ని తప్పకుండా వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ కథలు, నీతులు, సూక్తులు కేవలం పుణ్యం పురుషార్థం గురించే కాదు, ఇందులో నిగూఢమైనటువంటి విషయ సేకరణ ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో మనకు నేర్పిస్తూ ఉంటుంది. మోక్షానికి కూడా సోపానం, అంటే మోక్షానికి కూడా దగ్గర మార్గం పడుతూ ఉంది. కాబట్టి ఇక చక్కగా ఆసక్తికరంగా ఉండేటటువంటి శివపురాణాన్ని వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక మరలా లోక కళ్యాణం అనేటటువంటి అంశంలో మరలా కలుసుకుందాము. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.